నేను మంచి చేస్తే నేను చేసిన మంచిని చూసి నాకు ఓటేయండి. నాకు ప్రతిపక్షాల్లాగా స్టార్ క్యాంపెయినర్ లేరు, నాకు టీవీ ఛానల్స్ లేవు, నేను నమ్ముకుంది మిమ్మల్ని అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఏ కుట్రలతోటి రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఒక్కొక్కటిగా కూడా బయటపడతా ఉన్నాయి. ఈ రోజున ఏదైతే పార్వతీపురం నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్యే జోగారావు నేరుగా ఎన్నికల ముందు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి బట్టలు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయినటువంటి వీడియో అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలకి క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులకి ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయన్నటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, 5 ఏళ్లలో నా పరిపాలన చూశారు. నేను 127 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి, నేను చేసిన మంచి చూసి నాకు ఓటేయండి అని ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున ఆ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు పంచుతూ బట్టలు పంచుతూ ఓటర్లని ప్రలోభ పెడుతూ అడ్డంగా దొరికిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా పార్వతీపురం ఎమ్మెల్యే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ ఓటర్లకి చీరలు, మహిళలకి చీరలు ఇచ్చి 500 రూపాయల నోటు ఇచ్చి ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలని ఎలా చూడాలి? మీకు ఇదేముందండి, చాలా విచిత్రాలు చూస్తారు మీరు, విచిత్రాలు చూస్తారు. ఈసారి వాళ్ళు సిగ్గులేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకనే వాళ్ళు సిగ్గు అనేటువంటి వాళ్ళ డిక్షనరీలో లేదు. ఈ పని ఎలా చేస్తారో అది ఎలా చెప్తూ ఉంటారు, మేము చాలా బాగా చేసామని. చాలా బాగా చేసినోడికి ఈ కర్మ ఎందుకు? వాళ్ళు నిన్న వరుసపెట్టి నేను చూసిన ఆ వీడియో, జేబులోంచి కరెక్ట్గా ఆ 500 కాగితమే తీస్తున్నాడు. మంచి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్ అంతలా రావాలంటే నేను ఎవరో సోషల్ మీడియాలో ఎవరో వాట్సాప్లో చూశాను. అంత ప్రాక్టీస్ ఉండాలంటే అదటోటి జేబు కొట్టేసి అంత నైపుణ్యం ఉండాలంట. అంటే ఒక కట్టలోంచి ఒక్క కాగితాన్ని కసక్కని తీయాలంటే అంటే అంత స్పీడ్గా ఒకళ్ళంకలు ఒకళ్ళు తీస్తున్నారు కదా, అలా ఒకటి తీయాలంటే ఒకటే తీయాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అంటే ఆ నైపుణ్యం ఎంత ఏ రేంజ్లో ఉండాలంటే ఎదటోటి జేబు కొట్టేసి అంత నైపుణ్యం ఉండాలి. అవి మాత్రం సూపర్. బట్టలు గెట్లు డబ్బులు బాగానే ఇస్తున్నారు. తప్పే ఉంది, ప్రజలకు ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి అంతకన్నా ఏమవుతుంది? వాళ్ళ దగ్గర నుంచి రోడ్లు వేయించలేదు, వాళ్ళు మనశ్శాంతిగా బతుకులేదు, వాళ్ళ జేబులో ఎన్నాళ్ళు కొల్లగొట్టేశారు, ఏదో రూపంలో కొల్లగొట్టేశారు. ఇలాగనే ఇవ్వనివ్వండి. కొంతమంది తిరుపతి లడ్డులు పంచి పెడతారు, కొంతమంది స్వీట్ బాక్స్ పెట్టి అందులో డబ్బులు పెట్టిస్తున్నారు. రకరకాల ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం ఎంత అంత తీసుకోవాలి. ఎందుకంటే ఇక వాళ్ళు మళ్ళీ కనపడరు, రేపు రాజకీయ ముఖ్యత్వం మీద ఉండరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర అందిన కాడికి అందినంత తీసుకుని శుభ్రంగా పిండుకుని, అలాగే కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు, డబ్బులు పంచమని ఇస్తే బాగుండు అని. ఆ ఇంట్లో పెట్టేసుకుని మీకు అన్నంలో బాగుంటారు. వాలంటీర్లు వాళ్ళ కార్యకర్తలు అందరూ రెడీగా ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ హేరింగ్ అకౌంట్ అయిపోతే వాళ్ళు తోలు తీరిపోతే సీజ్ చేస్తారు, బల్క్గా ట్రాన్స్ఫర్లు అవుతాయి. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో వేస్తానికి ఒప్పుకోకూడదు ఓటర్లు. బ్యాంక్ అకౌంట్లో వేస్తే మేము ఓటేయమని చెప్పాలి, చేతికేమన్నా. వాళ్ళు ఒక నమ్మకం ఏంటంటే డబ్బులకి లొంగిపోతారు ప్రజలు అనేటువంటిది ఉంది. నేనైతే ఆ అభిప్రాయానికి విభేదిస్తాను. తెలంగాణ ఎన్నికల్లో కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకున్నారు. ఉప ఎన్నికల్లో కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు. ఏకంగా దళిత బంధుని 15 లక్షలు ఆఫర్ చేసేసారు. మాట్లాడండి, 10 లక్షలండి. ఇలాంటి ఏది సాగదండి. జనాలకు ఒక్కసారి విముఖత, వెగటు, విరక్తి వచ్చిందంటే నువ్వు ఏం చేస్తే కూడా చేయరు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మానరు. నేను ఆ ప్రయత్నం మానొద్దురా బాబు, ఓడిపోతున్నాం కదా ఇంట్లో కూర్చోకుండా ఆ డబ్బులు తీయండి, మీకు తిన్న డబ్బులు కక్కండ్రా బాబు ఎంతో కొంత అన్నా. మద్యం రూపంలోనూ, ఇసుక రూపంలోనూ, భూముల రూపంలోనూ, లంచాల రూపంలోనూ ఏదో రూపంలో దుబ్బేశారు ప్రజల నుంచి. ప్రజల సొమ్ము తిరిగి ఎంతో కొంత కక్కాలి, అది తప్పు కాదు, కక్కాలి. ఈ క్రమంలో ప్రతిపక్షానికి కూడా జరుగుతారు, దాళ్ళు కూడా ఎంతో కొంత ఇవ్వాలి, ఇస్తారు. ఇంతకెవరో ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళకి 2 వైపులా పంట పండేసినట్టు జనాలకి ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. ఏం చేస్తారు? కానీ రేపు పరిస్థితులు చూసుకుని ఎవరికి ఓటేయాలో ఓటు అది అలాగా డిసైడెడ్. మీరు వాళ్ళు 1000 ఎత్తి 500 ఇస్తారా? గ్యారంటీకి ఇస్తారు. ఇంతకెవరు? వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు ఇదివరకు దండం పెట్టి ఓటేయమని పరిస్థితి కాదు, డబ్బులు ఎవడనే ఇవ్వాలి. వాళ్ళు నిజంగా నేను డబ్బులు ఇస్తున్నాను, ఆల్రెడీ బటన్ నొక్కేస్తున్నాను అన్నాడు కదా, దానికే ఓటేయాలి. వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేది. ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము ప్రజలకే నువ్వు పెడుతున్నాను అన్నప్పుడు నువ్వు అంత బతిమాలకి మళ్ళీ ఇలా కొనుక్కోవాల్సిన పని లేదు నీకు కదా. అంటే అతనికి దాని మీద నమ్మకం లేదు. అంటే వీళ్ళు ఇవాళ తింటారు, రేపు పరాగడుపురా బాబు, అది ఎవడన్నా ఇచ్చేస్తారంటారు అని ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా భోజనం ముందు స్నాక్స్ లాగానే
ఇది ఇస్తున్నాడు ఎలక్షన్ ముందు. సరే ఎన్ని తీసుకుంటారో ఎవరికి వేయాలో తీసుకుంటారు. వద్దని ఎందుకంటారండి? ఇప్పుడు ఇదివరకు ఏదో కొన్ని ఏరియాలో ఇచ్చేవారు, ఇప్పుడు అందరూ ఆశిస్తున్నారు, తలుపులు తీసి కూర్చుంటున్నారు, తెల్లవారులు వెయిట్ చేస్తున్నారు డబ్బులు. మన ఎలక్షన్ ముందు కూడా మా ఇదిలోకి రాలేదేంటండి, మా ఏపీకి రాలేదండి, మాకు అందలేదని చెప్పండి అని చెప్తున్నారు కొంతమంది. అన్ని వర్గాల వాళ్ళు తీసేసుకుంటున్నారు ఏం మొహమాట లేకుండా. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కోళ్ళు పంచిపెట్టారు చూసారు తెలంగాణ ఎలక్షన్ అప్పుడు, క్వార్టర్ బాటిల్ కోడి బాయిలర్ కూడా ఒక్కో కోడి ఇచ్చేసి ఇప్పుడు ఇలాగా కోసి తినేంటారు బాబు అని. ఇలాంటివన్నీ ఉంటాయి. మీ కుక్కర్లు ఇచ్చేస్తారో, ఇంటి గృహోపకరణాలు ఇస్తున్నారో, స్వీట్ బాక్సులు డబ్బులు ఇస్తారో, దేవుడు పటం ఇస్తారో, లడ్డు పెడతారు. తిరుపతి ఏరియాలో అయితే లడ్డులు ఇచ్చేస్తారు. ఇంకా మనకి ఇప్పుడు జోగి రమేష్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తూ ఉన్నాం కదా, పాస్టర్లతో ఒట్లు వేయించుకుంటున్నారు. అవన్నీ చేస్తారు. మీకు పాస్టర్లతో ఒట్లు వేయించుకుంటారు, ఇవన్నీ రకరకాల ఏమంటే ఏ మార్గం ఉంటే ఆ మార్గం ద్వారా చేస్తారు. అందులో కొంతమంది పని జరుగుద్ది. మరీ అంత ఇప్పుడు ఒట్టేసినోడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడు, ఎంతో కొంత లోపల కొట్టేసాం కదా, డబ్బులు తీసుకున్నాం కదా అనుకుంటారు. అవతలోడు కూడా ఇచ్చాడు అనుకోండి, ఆడు ఇచ్చాడు కదా పాపం అనుకుంటారు. చేత డెఫినెట్గా ఓవరాల్గా నీ పరిపాలన, నీ పాజిటివ్నెస్ ఇదంతా ఎప్పుడు పని జరుగుద్ది అంటే దెబ్బగా ఉన్నప్పుడు పని జరుగుద్ది. ఓవర్ ఇది వన్ సైడ్ వార్, వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు అంటే 5 ఏళ్లలో నేను మీకోసం ఇన్నిసార్లు బటన్ నొక్కాను, నేను ఇంత అభివృద్ధి చేశాను, నా పని చూసి మీరు నాకు ఓటు వేయండి, నేను పని చేయకపోతే ఓటు వేయద్దు, ఈ రకమైనటువంటి మాటలు చెప్తూ. నిజమే అడగండి, ఆయన పని చేయలేదు కాబట్టి ఓటు వేద్దని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుని మీరు చెప్పారు కదండి అంటారు, నా అభివృద్ధి చూసి ఓటు వేయండి అన్నాడు. మీరు అభివృద్ధి చేయలేదు కదండి. నా పని చూసి మీరు ఏం పని చేశారండి, ఇంట్లోనే కదా తొంగున్నారు, బయటకు వచ్చినా కానీ మాకు కనపడలేదు కదండి, పరదాలు కట్టుకున్నారు, మీరు చెప్పిందే చేసేవండి అంటారు ఆ డబ్బులు తీసుకుని. అంతే, ఫినిష్. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బృందం వాళ్ళు తలకిందులుగా తప్ప చేసిన, పిల్లి మొగ్గలు వేసిన, ఏమి పేలాపను పేలినా, ఏమి మాట్లాడినా ప్రజలందరికీ క్లారిటీ ఉంది. వీడు వద్దురా బాబు మాకు అనుకుంటారు. అంతే, సింపుల్గానే. తనకు మారిన ధర్మం ఉండదండి. ఎవడికాడు వాడి కుటుంబం, వాడి పిల్లలు, వాళ్ళ భూములు, ఆ భూములు దస్తావేజులు ఆయన పేరెట్టుకుండా జిరాక్స్లు ఇవ్వటం, ఇవన్నీ బెమ్మెలెత్తిపోతున్నారు వాళ్ళు. ఇది ఏట్రా బాబు అని. ఇంకా టీడీపీ వాళ్ళు సరిగ్గా చెప్తలేదు అది చెప్తే ఇంకా భయం వేసేద్ది అలాగే. ఎలక్షన్ ముందు ఉన్నాయి కదా, ఇంకా వీళ్ళ అరాచకాలు ఇంకా చూపిస్తారు. మనుషులు చంపేసి ఇంటికి డెలివరీ వచ్చేవాడు ఓట్లు ఎందుకు వేస్తారండి? గమనించాలనుకుంటున్నారా ప్రజలు? పైగా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. అవన్నీ గమనిస్తున్నారు జనం. నువ్వు ఏం ఖర్చు పెట్టినా కప్పెట్టేస్తే కూడా డబ్బులతోటి వాళ్ళు పనులు చేస్తారు. డబ్బుతోటి ఏదన్నా సాధ్యం అంటే నెవర్ జరగదు. డబ్బుతో కూడా అవుద్ది, కానీ డబ్బుతోటే అవుద్ది అనుకుంటే అవదండి. డబ్బు కూడా ఉపయోగపడుతుంది, అది వాళ్ళు పెడతారు కదా. వాళ్ళేం చిన్నవాళ్ళు ఏంటి, వాళ్ళు అవతల వాళ్ళు కూడా నీ అంత పెట్టలేకపోవచ్చు, కానీ నువ్వు రూపాయి పెడతాడు పాలన పెడతారు. సార్, అయితే ఇక్కడే ఒక చిన్న మాట ఏంటంటే, మొన్నే రఘురామకృష్ణరాజు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక లేఖ రాశారు. జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు గిఫ్ట్లు ఇవ్వటాలు, ఇలా చర్చిల్లో ఒట్లు వేయించుకోవటాలు, ఈ రకమైనటువంటి చేస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాటి మీద ఏదో ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజున ఈయన జోగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు, ఆయన ఏకంగా డబ్బులు బట్టలు పంచుతూ ఆయన వీడియోలే బయటకు వచ్చినాయి. మరి ఈ క్రమంలో ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కోడ్ రాకపోయినా సరే చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అనర్హులను చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. లేదంటే బరి తెగించిపోంటారండి. అది రాష్ట్రం అధికారంలోకి వచ్చి ఇష్టమైన డే లైట్ రాబరి పట్టపగల దోపిడీ చేసి మళ్ళీ ఎన్నికల ముందు డబ్బిచ్చుకొనేసుకుని ఓట్లు గెలిచేద్దాం అనుకున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో దీన్ని వ్యతిరేకించి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా రాజకీయాలు, కులాల, మతాల, ప్రాంతాలకు అతీతంగా వీళ్ళకి దెబ్బ కొట్టాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా 5 ఏళ్ళుగా చేసిన అభివృద్ధి కానీ, ప్రజలకు చేసిన మంచి కానీ ఏమీ చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఈ రోజున ఈ విధంగా తాయిలాలు ఇచ్చి ఎన్నికల ముందు ఓటర్లను మళ్ళీ తమ వైపు తిప్పుకోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడా కూడా ఈ ప్రలోభాలకి తలొగ్గేటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఉండబోవు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.